నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అండి. మేమందరం కలిసి ఒక వస్తువు తీసుకుందామని వెళ్తున్నామండి. అది ఏంటనేది వీడియో లాస్ట్‌లో చెప్తా. వీడియో మొత్తం చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కామెంట్ అభిప్రాయాన్ని చెప్పండి. 10కి అలా స్టార్ట్ అయితే ఎండ మాత్రం ఈ ఎండకి పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చామా అనుకున్నాం. ఒక వస్తువు తీసుకోవాలంటే మనం ఎన్నిసార్లు ఆలోచిస్తామో కదా. ఆ వస్తువు తీసుకుంటే అది బాగుంటుందా లేదా, యూజ్ అవుతుందా లేదా, అసలు మనం ఎందుకు తీసుకుంటున్నాం, ఇలా చాలా చాలా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎన్నో రోజుల నుంచి తీసుకోవాలి అనుకుంటున్నాం కానీ వీలు పడలేదు. ఇప్పుడు వీలు పడింది, తీసుకుంటున్నాం. ఈ జనరేషన్లో ఫ్రిడ్జ్ లేకుండా ఎవరైనా ఉంటారా? డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే పాలు ఎప్పటికీ ఉండాలి కాబట్టి తీసుకోవాల్సిందే. ఈ ఎండకి పాలు అనేది విరగడం కూడా జరుగుతుంది. అదే ఫ్రిడ్జ్లో ఉంటే విరగకుండా ఉంటాయి. ఎవరైనా చుట్టాలు వచ్చినా కూల్ వాటర్ అడిగినా ఇవ్వాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి. మన ప్రైస్కి తగ్గట్టు మనం తీసుకోవాలి. ఎంతైనా ఫ్రిడ్జ్ ఉంటే మంచిదే కదా. ఇదేనండి మేము తీసుకున్న ఫ్రిడ్జ్. మేము తీసుకున్న ఫ్రిడ్జ్ ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే రొటీన్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు.